ఇప్పుడు డ్యూరింగ్ ఎక్సర్సైజ్ అప్పుడు ఛాతీలో నొప్పికి కారణాలు ఏమేమి ఉండొచ్చు అనే దానికి కార్డియాక్ కాజెస్ కావచ్చు, నాన్ కార్డియాక్ కాజెస్ కావచ్చు. అంటే మనకి హార్ట్ రిలేటెడ్ కావచ్చు, లేదా హార్ట్ రిలేటెడ్ కాకుండా కూడా చాలా కారణాల వల్ల మనకి ఛాతీలో నొప్పి రావచ్చు. ఇప్పుడు మోస్ట్ కామన్గా అయితే మనకి హార్ట్ రిలేటెడ్ కానియే ఉంటాయి. లైక్ ఫ్రమ్ మసిల్స్ కావచ్చు, కంట్రోల్ నొప్పులు కావచ్చు, బోన్స్ నుంచి కావచ్చు, లేదా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటే మనకి ఇసోఫాగస్ ఫుడ్ పైప్ నుంచి కావచ్చు, లేదా చర్మం నుంచి కూడా కావచ్చు, నరాల నొప్పులు కావచ్చు. ఇప్పుడు మసిల్స్ అంటే మనకి అబ్నార్మల్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, సపోజ్ ఓవర్ స్ట్రెస్ చేశారు, లేదా అబ్నార్మల్ టెక్నిక్తో చేశారు ఎక్సర్సైజు, దాంతో మసిల్స్ పెయిన్స్ వస్తాయి. అది ఛాతీలోనే ఉన్నాయి కాబట్టి మసిల్స్ మనకి ఛాతీలో నొప్పిలాగా ఉంటుంది. అది దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయడం కష్టం కూడా అవుతుంది. హార్ట్ పెయినా, మసిల్ రిలేటెడ్ పెయినా అని చెప్పి మసిల్ స్ప్రెయిన్స్ అంటారు అనమాట. అట్లా కాకుండా మసిల్కి బోన్కి అటాచ్ అయ్యే చోట కాస్టోకాండ్రైటిస్ అంటారు. కాస్టోకాండ్రైటిస్లో ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చినా అక్కడ కూడా పెయిన్ రావచ్చు. లేదా యాక్చువల్లీ రిబ్ ఫ్రాక్చర్స్ అనేది కూడా కావచ్చు. రిపీటెడ్ స్ట్రెస్ వలన రిబ్ ఫ్రాక్చర్స్, లేదా ట్రామా వలన రిబ్ ఫ్రాక్చర్స్, దాంతో మనం చేసే పనులతో మనకి పెయిన్ రావచ్చు. సో అట్లా కూడా రావచ్చు. లంగ్స్ రిలేటెడ్ కూడా కావచ్చు. కొంతమందికి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆస్మా వస్తుంది. ఆస్మా వచ్చిందంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, మొత్తం అంతా బిగిసిపోయినట్టు ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద సేమ్ యాజ్ మనకి హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్లో కూడా చెస్ట్ రిలేటెడ్ కంప్రెషన్ అండ్ ఆయాసం రావటము అట్లానే ఉంటుంది. అంటే నేను హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఇంకా డీటెయిల్గా నేను చెప్తాను. బట్ మీన్ వైల్ ఈ నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్స్ అనేది ఇలా వివిధ కారణాల వలన రావచ్చు. అండ్ దీస్ ఆర్ మోర్ కామన్. యాక్చువల్లీ మనకి హార్ట్ రిలేటెడ్ కన్నా ఇవే మోర్ కామన్. సరే, హార్ట్ రిలేటెడ్ అనేది దేని వలన రావచ్చు అంటే దానికి ఒక 2-3 కారణాలు ఉండొచ్చు. ఒకటి, మనకి గుండె రక్తనరాల్లో ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, అది అంతకుముందు మనకు తెలియదు. అట్లాంటప్పుడు మనకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ బ్లాక్ ఇంకా బాగా తీవ్రమైపోయి లోపల బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోయి హార్ట్ అటాక్ లాగా, లేదా కొంచెం ఎక్కువ బ్లాక్స్ ఉంటే మనకి గుండెకి ఆక్సిజన్ సరిపోకపోవటం వలన ఛాతీలో నొప్పిగా మనం భావించవచ్చు. సో అట్లా గుండె రక్తనరాల్లో బ్లాక్స్ వలన ఒక కారణం. ఇంకొకటి, గుండె కండ పెరిగింది అనుకోండి, హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి అని అంటారు. దాంట్లో కూడా మన గుండె బాగా కండ పెరిగిపోవటం వలన మనకి బ్లడ్ సప్లై తక్కువ అయ్యి, మనకి ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో మన బాడీ బాగా ఆక్సిజన్ ఎక్కువ కోరుకుంటుంది. ఇప్పుడు మనం మసిల్స్ ఎక్సర్సైజ్ చేస్తాం, మసిల్స్కి ఏమో ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఎలా వస్తుంది? బ్లడ్ ఎక్కువ పంప్ అయితే వస్తుంది. బ్లడ్ ఎక్కువ పంప్ చేయాలంటే హార్ట్ ఫాస్ట్గా కొట్టుకోవాలి. హార్ట్ ఫాస్ట్గా కొట్టుకోవాలంటే హార్ట్ మసిల్కి కూడా ఎక్కువ ఆక్సిజన్ కావాలి. సో అట్లాంటప్పుడు మనకి రక్తనరాలు అందించగలిగితే ఓకే, అందించలేకపోతే మనకి నొప్పిగా మనకి తెలుస్తుంది. అట్లాగే గుండె కండ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మనకి ఆక్సిజన్ సరిపోకపోవచ్చు. అట్లాంటప్పుడు కూడా మనకి నొప్పిగా తెలుస్తుంది. ఇదే కాకుండా మనకి ఒక్కోసారి గుండె దడలాగా రావచ్చు, హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోవచ్చు, ఇర్రెగ్యులర్ అయిపోవచ్చు డ్యూరింగ్ ఎక్సర్సైజ్. అది కూడా మనకి హార్ట్ డిస్కంఫర్ట్ లాగా వస్తుంది. ఈ వివిధ కారణాలు యాక్చువల్లీ మనకి హార్ట్కిను ఛాతీలో నొప్పికి ఎక్సర్సైజ్ అప్పుడు.